వెల్కమ్ టు ఈజీ టైలరింగ్ క్లాసెస్ బై దివ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టైలరింగ్ నేర్చుకోవడానికి కావలసినటువంటి వస్తువుల గురించి చెప్పబోతున్నానండి. వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ టైలర్ సీజర్ అండి, 9.5 లేదా 10 ఇంచెస్ టైలర్స్ కత్తెర అనేది ఒకటి తీసుకోండి. ఓకేనా, స్టెయిన్లెస్ స్టీల్ టైలర్ సీజర్ 9.5 లేదా 10 ఇంచెస్ సీజర్ అనేది ఒకటి తీసుకోండి. ఓకే, 12 ఇంచెస్ స్కేల్ అనేది ఒకటి తీసుకోండి. ఓకేనా, 12 ఇంచెస్ వుడెన్ స్కేల్ అనేది అయితే ఒకటి తీసుకోండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీకు 12 ఇంచెస్ వుడెన్ స్కేల్ అనేది కన్వీనియంట్గా ఉంటుందండి లైన్స్ వేసుకోవడానికి. తర్వాత వచ్చేసి మిషన్ దారాలండి. ఓకేనా, కుట్టు మిషన్ దారాలు అనమాట. ఈ విధంగా మనకి చిన్న బాక్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి మార్కెట్లో. ఈ బాక్స్లో వచ్చేసి మనకి 25 కలర్స్ ఉంటాయన్నమాట. అంటే 25 దారాలు అనేటివి మనకి బాక్స్లో ఉంటాయండి. ఓకే, 60 ఇంచుల టైలర్ టేప్ అనేది ఒకటి తీసుకోండి. ఓకేనా, 60 ఇంచెస్ టైలర్ టేప్ అనేది ఒకటి తీసుకోండి. ఇవి వచ్చేసి పిన్స్ అండి. ఓకేనా, పెరల్ హెడ్ పిన్స్ అనమాట. ఓకేనా, పెరల్ హెడ్ పిన్స్ ఈ విధంగా దొరుకుతాయి మనకి బయట. ఇది ఒకటి తీసుకోండి. తర్వాత ట్రయాంగిల్ స్కేల్ అండి. ఈ విధంగా మనకి ట్రయాంగిల్ స్కేల్ అనేది దొరుకుతుందండి. ఈ ట్రయాంగిల్ స్కేల్తో మనకి చాలా ఉపయోగం అనేది ఉంటుందండి. కాబట్టి ఈ స్కేల్ అనేది ఒకటి తీసుకోండి. ఇది వచ్చేసి టైలర్స్ మార్కర్ బాక్స్ అండి. ఓకేనా, టైలర్స్ మార్కర్ బాక్స్ అనేది ఒకటి తీసుకోండి. ఇందులో వచ్చేసి మనకి 10 పీసెస్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ ఒక్క బాక్స్లో మనకి 10 పీసెస్ అనేటివి అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, ఇది కింద పడకుండా జాగ్రత్తగా వాడుకోండి. కింద పడితే ముక్కలైపోతుంది. ఓకేనా, జాగ్రత్తగా వాడుకుంటే మీకు ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి రిప్పర్ అండి. ఈ రిప్పర్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ఏదైనా సరే కుట్లు అనేటివి విప్పుకుంటాం కదా, అంటే తప్పుగా కుట్టినప్పుడు ఆ కుట్టు విప్పుకోవడానికి రిప్పర్ అనేది అయితే యూజ్ చేస్తామండి. బిగినర్స్కి రిప్పర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకి అన్ని సైజెస్లో ఉండేటువంటి నీడిల్స్ అనేటివి, సూదులు అనేటివి దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, ఈ సెట్ ఒకటి తీసుకోండి. తర్వాత వచ్చేసి లూప్ టర్నర్ అండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా కూడా స్టెయిన్లెస్ స్టీల్ లూప్ టర్నర్ అనేది అయితే తీసుకోండి. ఇది మీకు బయట దొరకకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది. మార్కర్ పెన్ అండి. మనము పేపర్ మీద పెన్తో లైన్స్ వేసినప్పుడు సరిగ్గా కనిపించదు, మార్కర్ పెన్తో అయితే కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి షెడ్ బటన్స్, హుక్స్ ఈ విధంగా తీసుకోండి. ఓకేనా, షెడ్ బటన్స్ ఇక్కడ నేను ఇమేజెస్ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మీరు హుక్స్ అనేటివి అయితే తీసుకోండి. ఓకే, పైపింగ్ థ్రెడ్ అండి. 3 mm థిక్నెస్ ఉన్నటువంటి పైపింగ్ థ్రెడ్ అనేది రోల్ ఒకటి తీసుకోండి. ఓకేనా, 3 mm థిక్నెస్ ఉన్నటువంటి పైపింగ్ థ్రెడ్ రోల్ అనేది ఒకటి తీసుకోండి. వచ్చేసి పేపర్ క్యాన్వాస్ అండి. ఈ పేపర్ క్యాన్వాస్ అనేది ఒక 2 మీటర్స్ తీసుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోవచ్చు. ఓకేనా, పేపర్ క్యాన్వాస్ అనేది ఒక 2 మీటర్స్ అయితే తీసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ సీజర్ అండి. 11 ఇంచెస్ ప్లాస్టిక్ సీజర్ అనేది అయితే ఒకటి తీసుకోండి. ఈ ప్లాస్టిక్ సీజర్ అనేది మనం న్యూస్ పేపర్స్ కటింగ్ చేసుకోవడానికి యూసేజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఈ వీడియోలో నేను చెప్పిన మెటీరియల్ అంతా అయితే తీసుకోండి. కాటన్ లైనింగ్ క్లాత్ అనేది మీరు ఒక 5 మీటర్స్ తీసుకోండి. ఓకేనా, ఏ కలర్ అయినా పర్వాలేదండి. బ్లాక్, వైట్ కాకుండా మీరు ఇంకా ఏ కలర్ అయినా పర్వాలేదు. ఓకేనా, కాటన్ లైనింగ్ క్లాత్ అనేది బ్లాక్, వైట్ కాకుండా ఇంకా ఏ కలర్ అయినా సరే మీరు తీసుకోండి. ఒక 5 మీటర్స్ కాటన్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోండి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి స్టార్టింగ్లో రఫ్ వర్క్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టైలర్ టేప్ గురించి వివరంగా చెప్తానండి. కొత్తగా ఎవరైతే టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పకుండా ఈ టైలర్ టేప్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము ఏదైనా ఒక డ్రెస్ కుట్టాలన్నా, జాకెట్ కుట్టాలన్నా, ప్యాంట్ కుట్టాలన్నా, ఏది కుట్టాలన్నా సరే మనం కొలతలు అనేటివి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ కొలతలు అనేటివి మనము ఈ టైలర్ టేప్తోనే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టైలర్ టేప్తో మనం కొలతలు అనేటివి ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకు అని అంటే మనం ఏదైనా సరే ఒక డ్రెస్ కుట్టాలన్నా, ప్యాంట్ కుట్టాలన్నా, జాకెట్ కుట్టాలన్నా, ఏది కుట్టాలన్నా సరే మనము కొలతలు అనేటివి తీసుకుంటాం అనమాట. ఓకేనా, అంటే
మనం ఒకవేళ డ్రెస్ కుట్టాలనుకోండి, డ్రెస్ పొడవు ఎంత తీసుకోవాలి, మెడ పొడవు ఎంత తీసుకోవాలి, మెడ వెడల్పు ఎంత తీసుకోవాలి, షోల్డర్ వెడల్పు ఎంత తీసుకోవాలి, సంక చుట్టు కొలత ఎంత తీసుకోవాలి, ఈ విధంగా మనం కొలతలు అనేటివి తీసుకుంటాం అనమాట. ఆ కొలతలన్నీ కూడా మనము ఎంతెంత తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అనేదంతా కూడా మనము ఈ టైలర్ టేప్తోనే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ టైలర్ టేప్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. అయితే మనము ముఖ్యంగా ఈ టైలర్ టేప్లో కొలతలు అనేటివి 4 ఉంటాయండి. ఆ 4 కొలతలు అనేటివి మనము ఈ టైలర్ టేప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఆ 4 కొలతలు ఏంటి అని అంటే 1 ఇంచ్, ఓకేనా, 1 ఇంచు, హాఫ్ ఇంచు, కాలించు, ముక్కాలించు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1 ఇంచు, అర ఇంచు, కాలించు, ముక్కాలించు. ఓకే. ఈ విధంగా అయితే మనము ఈ 4 కొలతలు అనేటివి అయితే టైలర్ టేప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అనేది అయితే తెలుసుకోవాలండి. ఓకేనా. టైలర్ టేప్లో ఒక వైపున వచ్చేసి ఈ విధంగా మనకి ఇంచెస్లో అయితే ఉంటాయండి. ఓకేనా. ఈ విధంగా మనకి నెంబర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఇట్లాగనమాట. ఒక వైపున ఈ విధంగా మనకి ఇంచెస్లో అయితే ఉంటుంది. ఇంకొక వైపున మనం చూసుకున్నట్లయితే ఈ టైలర్ టేప్లో చూడండి. ఓకే. ఇలా మనం ఇంకొక వైపున చూసినట్లయితే ఈ టైలర్ టేప్లో పైన అంతా కూడా మనకి ఈ విధంగా ఇంచెస్ అనేటివి ఉంటాయన్నమాట. కింద అంతా కూడా మనకి ఈ విధంగా సెంటీమీటర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా. ఇవి వచ్చేసి ఇంచెస్ అండి, ఇవి వచ్చేసి సెంటీమీటర్స్ అనమాట. అయితే ఈ టైలర్ టేప్ యొక్క పొడవు అనేది ఎంత ఉంటుంది అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టైలర్ టేప్ యొక్క పొడవు అనేది ఇంచెస్లో అయితే 60 ఇంచులు ఉంటుందండి. సెంటీమీటర్స్లో అయితే 152 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 59, 60 ఇంచెస్లో అయితే, సెంటీమీటర్స్లో అయితే 151, 152 అనమాట. ఓకేనా. ఇంచెస్లో అయితే మనకి 60 ఇంచులు ఉంటుంది, సెంటీమీటర్స్లో అయితే 152 సెంటీమీటర్స్తో ఈ టైలర్ టేప్ యొక్క పొడవు అనేది అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మీరు 1 ఇంచ్ అనేది టైలర్ టేప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి చూసుకోవాలి అంటే చూడండి, స్టార్టింగ్ నుంచి మనం చూస్తామన్నమాట. ఓకేనా. చూడండి, 1 ఇంచు, 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్, ఈ విధంగా అనమాట. ఓకేనా. అంటే మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి ఉంటాయండి. 1 నుంచి 60 వరకు మనకి ఈ విధంగా టైలర్ టేప్లో నెంబర్స్ అనేటివి అయితే ఉంటాయన్నమాట. మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం ఒక 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ పెట్టాలి అనుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడతాం. లేదు 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టాలి అనుకున్నట్లయితే స్టార్టింగ్ దగ్గర నుంచి 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకుంటాం అనమాట. ఈ విధంగా మనం 1 ఇంచ్ కొలత అనేది అయితే తీసుకుంటామండి. 1 ఇంచ్ అనేది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది కొలత పెట్టుకునేటప్పుడు. ఎందుకు అంటే మనకి ఈ విధంగా నెంబర్స్ అనేటివి ఉంటాయి కాబట్టి మనకి ఎంత కావాలి అనుకుంటే ఆ నెంబర్ వరకు మనం స్టార్టింగ్ నుంచి మనము టేప్తో కొలత అనేటివి తీసుకొని ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ పెట్టుకోవడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇలా కాకుండా మనము అర ఇంచ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీకు 1 ఇంచ్ అనేది మనం టైలర్ టేప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అనేది క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు నేను మీకు అర ఇంచ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి టైలర్ టేప్లో అనేది చెప్తాను చూడండి. స్టార్టింగ్ నుంచి అండి, ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలోకి ఒక పెద్దగా ఒక లైన్ అనేది ఉంటుందన్నమాట. అది వచ్చేసి అర ఇంచ్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఇక్కడికి అర ఇంచ్ అని అంటాం. అయితే ఇక్కడ మీకు తెలియదు కాబట్టి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా. చూడండి, ఈ అర ఇంచ్ అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకోవాలి అనేది అయితే ఏమీ ఉండదండి. మనం 1 దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా మనం అర ఇంచ్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే ఈ నెంబర్ నుంచి ఇక్కడ దాకా అర ఇంచ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అర ఇంచు అనేది మాత్రం మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ నెంబర్ దగ్గర నుంచి అయినా సరే మనము అర ఇంచ్ అనేది తీసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలోకి మనకి ఒక పెద్ద లైన్ అనేది ఉంది కదండి, దాన్ని మనం అర ఇంచ్ అని అంటాం అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే అర ఇంచు, ఇక్కడ మనకి 1 తర్వాత ఇక్కడ పెద్ద లైన్ ఉంది కాబట్టి 1.5 ఇంచ్ అని అంటాం. అదే 2 తర్వాత వస్తే 2.5 ఇంచ్ అని అంటాం. 3 తర్వాత అయితే 3.5, 4 తర్వాత అయితే 4.5, ఇట్లా అనమాట. ఓకేనా. చూడండి, స్టార్టింగ్ నుంచి మనము 4.5 దాకా అనుకోండి, స్టార్టింగ్ నుంచి ఈ 4.5 దాకా ఇలా తీసుకుంటాం అనమాట. ఈ విధంగా అనమాట. అంటే మనకి ఇలాగ పెద్ద గీత అనేది ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం అర ఇంచ్ అని అంటాం అనమాట. ఓకేనా. చూడండి, అర ఇంచు, 1.5 ఇంచు, 2.5 ఇంచు, 3.5 ఇంచు, 4.5 ఇంచు, 5.5 ఇంచు, 6.5 ఇంచు, ఈ విధంగా మనం అర ఇంచు అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా మనము కాలించ్ అండి. కాలించ్ అంటే ఏంటి అంటే అర కంటే తక్కువ అనమాట. ఓకేనా. ఈ కాలించ్ అనేది ఎలా తీసుకుంటామంటే చూడండి, ఇక్కడ మీకు తెలియదండి. ఓకేనా. ఇక్కడ మీకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ కాలించ్ కూడా ఏంటి అంటే మనం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఏ నెంబర్ దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. ఇందాక అర ఇంచ్ ఎలా తీసుకుంటున్నామో అట్లాగే అనమాట. ఓకేనా.
అదే మీరు 1.5 ఇంచు తీసుకోవాలనుకోండి, మీరు తప్పకుండా కూడా స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచు దగ్గరికే వెళ్ళాలి. 2.5 ఇంచు తీయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికే రావాలి. 3.5 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికే రావాలన్నమాట. అలా కాకుండా జస్ట్ ఒక 1/4 ఇంచు, అర ఇంచు తీయాలి అనుకున్నప్పుడు, తీసుకోవాలనుకున్నప్పుడు ఏ నంబర్ దగ్గర నుంచైనా సరే మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1/4 ఇంచు అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటాము అనంటే, ఇక్కడ మీకు ఒక పెద్ద గీత కనిపిస్తుంది కదండీ! ఇది అర ఇంచు అనమాట. అర ఇంచు కంటే ఇలా మనం టైలర్ టేప్‌ని ఇలా పెట్టుకున్నప్పుడు ఎడమ చేతి వైపున, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మన ముందర ఇలా మన టైలర్ టేప్‌ని ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇది కుడి చేతి వైపున, ఇది ఎడమ చేయి కదండీ! ఇలా ఉంటుంది. ఇలా కూర్చున్నప్పుడు కుడి చేతి వైపున కాకుండా ఎడమ చేతి వైపున, ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి ఇలా మధ్యలో ఒక గీత అనేది ఉంది కదా! ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఒక పెద్ద గీత, అటువైపున ఒక చిన్న గీత, ఇటువైపున ఒక చిన్న గీత ఉంటుందన్నమాట. ఓకేనా? పెద్ద గీత ఏదైతే ఉంటుందో, అటువైపున చిన్న గీత, ఇటువైపున చిన్న గీత కాకుండా ఆ పెద్ద గీత దగ్గరికి మనము 1/4 ఇంచు అని అంటామన్నమాట. ఓకేనా? చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/4 ఇంచు, 1.25 ఇంచు, 2.25 ఇంచు, 3.25 ఇంచు, 4.25 ఇంచు. ఈ విధంగా మనం తీసుకుంటామన్నమాట. ఓకేనా? చూడండి. ఇది వచ్చేసి అర ఇంచు అయితే, అర ఇంచు కంటే కూడా మనకి ఎడమ చేతి వైపున ఒక పెద్ద గీత వచ్చి అటు ఇటు చిన్న గీత ఉంటుంది కదా! ఏదైతే కొంచెం పెద్ద గీత ఉందో అక్కడికి మనం 1/4 ఇంచు అని అంటామన్నమాట. 3/4 ఇంచు అంటే మనకి అర ఇంచు కంటే ఎక్కువ అనమాట. ఓకేనా? చూడండి. ఇది వచ్చేసి అర ఇంచు అయితే మనకి కుడి చేతి వైపున, ఓకేనా? కుడి చేతి వైపున మనకి ఒక పెద్ద గీత ఉండి అటు ఇటు ఒక చిన్న గీత ఉంటుంది కదా! ఏదైతే పెద్ద గీత అనేది కనిపిస్తుందో కుడి చేతి వైపున, అది వచ్చేసి 3/4 ఇంచు అనమాట. ఓకేనా? చూడండి. ఇక్కడ మనకి అర ఇంచు కంటే కూడా మనకి 1/4 ఇంచు అనేది తక్కువ. 3/4 ఇంచు అనేది అర ఇంచు కంటే ఎక్కువ అనమాట. ఓకేనా? చూడండి. ఇప్పుడు మీకు ఎడమ చేతి వైపున ఎలా అయితే అర ఇంచు కంటే ముందర మనకి ఒక పెద్ద గీత వచ్చిందో అక్కడికి మనం 1/4 ఇంచు అనేది తీసుకుంటాం. అదే విధంగా అర ఇంచు కంటే కూడా కుడి చేతి వైపున ఏదైతే ఒక పెద్ద గీత వచ్చిందో అటు ఇటు చిన్న గీతలు ఉంటాయో అది వచ్చేసి మనం 3/4 ఇంచుగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3/4 ఇంచు, ఓకేనా? 1.25 ఇంచు, 2.25 ఇంచు, 3.25 ఇంచు, 4.25 ఇంచు. ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి. 1 ఇంచ్ అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటాం. 1 ఇంచు, 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్ ఈ విధంగా. అర ఇంచు అని అంటే ఇక్కడ మనకు ఒక పెద్ద గీత ఉంటుంది కదా! అది వచ్చేసి అర ఇంచు అనమాట. ఓకేనా? చూడండి. అర ఇంచు, 1.5 ఇంచు, 2.5 ఇంచు, 3.5 ఇంచు, 4.5 ఇంచు ఈ విధంగా తీసుకుంటాం. మనం 1/4 ఇంచు అంటే అర కంటే కూడా తక్కువ అనమాట. అర ఇంచుకి మనకి ఎడమ చేతి వైపున ఒక పెద్ద గీత, అటు ఇటు చిన్న గీత ఉంటుంది కదా! ఈ పెద్ద గీత దగ్గరికి మనం 1/4 ఇంచు తీసుకుంటాం. 3/4 ఇంచు అంటే అర ఇంచు కంటే కూడా కుడి చేతి వైపున మనకు ఒక పెద్ద గీత, అటు ఇటు చిన్న గీత ఉంటుంది కదా! ఆ పెద్ద గీత దగ్గరికి మనం 3/4 ఇంచు అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఈ విధంగా టైలర్ టేప్ లో మనము ఈ 4 కొలతలు అనేటివి అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? ఈ టైలర్ టేప్లో మీకు ఈ 4 కొలతలు బాగా అలవాటు అవ్వాలి అని అంటే మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, ఇందాక నేను చెప్పిన విధంగా 1 ఇంచు, అర ఇంచు, 1/4 ఇంచు, 3/4 ఇంచు ఈ 4 కొలతలు అనేటివి మీకు టైలర్ టేప్లో బాగా అలవాటు అవ్వాలి. చూడగానే మీరు ఈ 4 కొలతలు అనేటివి పెట్టగలగాలి అని అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఓకేనా? ఏదైనా సరే ఒక వైట్ పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, టైలర్ టేప్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ మీద టేప్ని ఇలా పెట్టుకోండి. ఓకేనా? టేప్ని ఇలా పెట్టుకొని 1 నుంచి 8 ఇంచుల వరకు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకేనా? చూడండి. ఇలా పెట్టుకొని మనము ఇక్కడ నుంచి మనము 1/4 ఇంచు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా! చూడండి. 1/4 ఇంచు, అర ఇంచు, ఓకేనా? 3/4 ఇంచు, 1 ఇంచు, 1.25 ఇంచు, 1.5 ఇంచు, 1.25, 2, 2.25, 2.5, 2.25, 3, 3.25, 3.5, 3.25, 4, 4.25, 4.5, 4.25, 5, 5.25, 5.5, 5.25, 6, 6.25, 6.5, 6.25, 7, 7.25, 7.5, 7.25, 8. ఓకేనా? ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనము 1/4 ఇంచు దగ్గర నుంచి 8 ఇంచుల వరకు ఈ విధంగా మనము పేపర్ మీద మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ కొరకు ఇలానే టేప్ని ఇలాగా
కింద పెట్టుకోండి. ఓకేనా, ఇలానే పెట్టుకొని మళ్ళీ మీరు కాలించు దగ్గర నుంచి 8 ఇంచుల వరకు ఇదే విధంగా ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నారో అదే విధంగా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ సెకండ్ లైన్ కూడా మీరు ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇలా కిందకి పెట్టుకొని మళ్ళీ మూడోసారి ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. అలాగా మీరు ఒక 20 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. అంటే ఒక 20 లైన్స్ అనుకోండి. ఓకేనా, ఇలా మీరు ఒక 20 సార్లు దాన్ని బాగా ప్రాక్టీస్ చేశారు అని అంటే ఈ టైలర్ టేప్ లో మీకు 1 ఇంచు, అర ఇంచు, కాలించు, ముక్కాలించు ఈ 4 కొలతలు కూడా కరెక్ట్ గా మార్కింగ్ చేయడం అనేది అయితే మీకు బాగా అర్థమవుతుందండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, త్వరగా టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి, అది కూడా ప్రొఫెషనల్ లెవెల్లో టైలరింగ్ వర్క్ అనేది నేర్చుకోవాలి అంటే మనం ఏ విధంగా టైలరింగ్ వర్క్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా మనం ఈ వర్క్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి ఈ రోజు నేను మీకు వివరంగా చెప్తానండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకొని నేను ఎలా అయితే ప్రాక్టీస్ చేయమంటున్నానో వర్క్ ని ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒక ప్రొఫెషనల్ టైలర్ అయితే అవ్వగలుగుతారండి. చాలా తక్కువ టైమింగ్ లోనే మీరు ప్రొఫెషనల్ టైలర్ అయితే అవ్వగలుగుతారు. ఓకేనా, చాలా మంది కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా బేసిక్స్ అనేటివి ఏమీ నేర్చుకోవాలండి. ఏం నేర్చుకోకుండా ఏంటి అంటే డైరెక్ట్ గా డ్రెస్సెస్ బ్లౌజెస్ నేర్చుకోవాలి అనుకుంటారు. బేసిక్స్ నేర్చుకోండి అని చెప్పినప్పటికి కూడా ఏంటి అంటే అవన్నీ కూడా వాళ్ళకి టైం వేస్ట్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ ఎందుకు నేర్చుకోవడము, డైరెక్ట్ గా డ్రెస్ అంటే తొందరగా నేర్చుకోవాలి. వర్క్ అనేది మనం ఎంత నీట్ గా నేర్చుకుంటున్నాం అనే దాని మీద ఫోకస్ చేయరనమాట. త్వరగా నేర్చేసుకోవాలి వర్క్ అనేది. అంటే నేను తొందరగా ఒక డ్రెస్ జాకెట్ కుట్టి వేసేసుకోవాలి, డ్రెస్ కటింగ్, జాకెట్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చేసుకోవాలి అనుకుంటారనమాట. ఓకేనా, అది రాంగ్ అండి. ఎప్పుడైతే మీరు ఈ మైండ్ సెట్ తో ఆలోచిస్తారో మీరు ఎప్పటికీ కూడా వర్క్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోలేరు. కొంతమంది అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి కూడా డ్రెస్సెస్ బ్లౌజెస్ కుడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి వర్క్ అనేది అయితే సరిగ్గా రాదనమాట. ఇప్పటికీ కూడా రౌండ్ నెక్ కూడా కరెక్ట్ గా కటింగ్ చేయలేరు, రౌండ్ నెక్ కూడా సరిగ్గా కుట్టలేరు. మన జాకెట్ కి హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదండి, హెమ్మింగ్ పట్టీ కూడా వేసినప్పుడు ముడతలు వచ్చేస్తాయి అనమాట. అంటే ఫినిషింగ్ అనేది నీట్ గా తీసుకురాలేరు. మీరు టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏంటి అంటే జాకెట్ డ్రెస్ నేర్చుకోకూడదండి. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మీరు ఒక డ్రెస్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏ విధంగా కటింగ్ చేయగలుగుతారు చెప్పండి. అంటే ప్రీవియస్ గా మీకు బేసిక్స్ అనేటివి ఏమీ లేకుండా డైరెక్ట్ గా మీరు డ్రెస్ ని కటింగ్ చేయలేరు. డ్రెస్ అనేది మీకు సరిగ్గా కటింగ్ చేయడం అనేది జరగదు. అదే విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే మీకు రౌండ్ నెక్ దగ్గర కానీ, స్పైన్ నెక్ దగ్గర కానీ, అంటే మెడ దగ్గర కానీ, డ్రెస్ కి మనం స్లీవ్స్ కుడతాం అంటే కట్స్ భాగం ఉంటుంది కదా, ఆ కట్స్ దగ్గర కానీ మీకు కరెక్ట్ షేప్ అనేది అయితే రాదనమాట. దీనివల్ల ఏంటి అని అంటే మీరు ఒక 10 డ్రెస్సులు కుట్టినా, 20, 30 అలా ఎన్ని డ్రెస్సులు కుట్టినా సరే డ్రెస్సులన్నీ పాడవడం తప్ప మీరు నీట్ గా కుట్టడం అనేది అయితే జరగదు అనమాట. అలానే బ్లౌజుల విషయంలో కూడా అంతేనండి. డైరెక్ట్ గా మీరు స్టార్టింగ్ మీరు జాకెట్ కటింగ్ నేర్చుకున్నారనుకోండి, కటింగ్ నీట్ గా చేయలేరు, తర్వాత స్టిచ్చింగ్ కూడా మీరు నీట్ గా చేయలేరు అనమాట. కాబట్టి ఏంటి అని అంటే ఫస్ట్ బేసిక్స్ అనేటివి ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా ఏంటి అంటే ఫస్ట్ బేసిక్స్ అనేటివి నేర్చుకోవాలన్నమాట. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు డ్రెస్ కటింగ్ కానీ, జాకెట్ కటింగ్ కానీ నేర్చుకున్నట్లయితే మీరు నీట్ గా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చేయగలుగుతారు. బేసిక్స్ అంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్ విషయంలోకి వచ్చేసరికి అండి. ఓకేనా, కటింగ్ విషయంలోకి వచ్చేసరికి ఏంటి అంటే మనం స్ట్రైట్ లైన్స్ అనేటివి కట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇలా పేపర్స్ అనేటివి తీసుకొని స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకొని ఆ లైన్స్ మీదే కటింగ్ అనేది చేయాలి. తర్వాత వచ్చేసి మీరు స్పైన్ నెక్ అనేది కటింగ్ చేయడం బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా, తర్వాత రౌండ్ నెక్ కటింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలండి. తర్వాత వచ్చేసి శంఖ షేప్ అన్నమాట, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మీరు శంఖ షేప్ అనేది కటింగ్ చేయడం అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, స్ట్రైట్ లైన్స్, స్పైన్ నెక్, రౌండ్ నెక్, ఈ విధంగా శంఖ షేప్. ఓకేనా, కటింగ్ కూడా ఏంటి అని అంటే ప్రాక్టీస్ అంటే ఏదో ఒక 10 సార్లు 20 సార్లు స్ట్రైట్ లైన్స్ కట్ చేయడము అలా కాదండి. ఓకేనా, స్ట్రైట్ లైన్స్ మాత్రమే మీరు ఒక 1000 సార్లు కటింగ్ అనేది చేయాలి.
ఓకేనా. మీకు కరెక్ట్గా మీరు కటింగ్ చేయగలిగినా చేయలేకపోతున్నా ఎలా అయినా సరే 1000 సార్లు కటింగ్ అనేది మీరు స్ట్రైట్ లైన్స్ కటింగ్ చేస్తే మీకు హ్యాండ్ అనేది బాగా ఫ్రీ అవుతుందండి. స్ట్రైట్ లైన్సే కదా ఎందుకు అన్నిసార్లు కటింగ్ చేయాలి అని మాత్రం అనుకోకండి. వీలైనంత వరకు మీరు 1000 సార్లు వరకు ఏంటి అని అంటే స్ట్రైట్ లైన్సే కటింగ్ చేయండి. రోజుకు ఒక 100 సార్లు అంటే 100 స్ట్రైట్ లైన్స్ వేసుకొని కటింగ్ చేశారనుకోండి, మీరు ఒక 10 రోజుల్లోనే మీరు ఒక 1000 స్ట్రైట్ లైన్స్ అనేది ఈజీగా కటింగ్ చేయగలుగుతారు అనమాట. రోజుకి ఒక 100 టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజు నేను ఒక 100 లైన్స్ కటింగ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకోండి. అలా ఒక 10 రోజుల పాటు స్ట్రైట్ లైన్స్ కటింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అలానే స్క్వైన్ నెక్ అన్నమాట. ఈ స్క్వైన్ నెక్ కూడా ఏంటి అంటే ఒక 500 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. 500 సార్లు ప్రాక్టీస్ అయితే చేయండి. రోజుకి ఒక 100 చొప్పున ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే ఒక 5 రోజుల్లో స్క్వైన్ నెక్ అనేది మీరు పర్ఫెక్ట్ గా కటింగ్ అనేది చేయగలుగుతారు. మీకు హ్యాండ్ అనేది బాగా ఫ్రీ అవుతుందండి. ఓకేనా. తర్వాత వచ్చేసి రౌండ్ నెక్ అన్నమాట. రౌండ్ నెక్ మాత్రం మీరు ఒక 5000 సార్లు ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా. 5000 సార్లు ప్రాక్టీస్ చేయాలి. రోజుకి 100 సార్లు చొప్పున మీరు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. ఓకేనా. ఎందుకు రౌండ్ నెక్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అని అంటే మీకు స్ట్రైట్ లైన్స్ కానీ స్క్వైర్ నెక్ కానీ తొందరగానే వచ్చేస్తుంది ప్రాక్టీస్ మీద. బట్ ఈ రౌండ్ నెక్ అనేది రాదండి. కాబట్టి రౌండ్ నెక్ పర్ఫెక్ట్ గా రావాలి అని అంటే చాలా సార్లు ప్రాక్టీస్ అనేది అవసరం అనమాట. మీరు ఒకసారి కటింగ్ చేసినప్పుడు రౌండ్ నెక్ బాగా వస్తుంది, ఇంకోసారి కటింగ్ చేసినప్పుడు బాగా రావట్లేదు అంటే మీకు ఇంకా కూడా ప్రాక్టీస్ అవసరం అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా. మీరు ఎన్నిసార్లు కటింగ్ చేసినా కూడా రౌండ్ నెక్ అనేది ఒకే షేప్ లో కనిపించాలన్నమాట. ఆ విధంగా మీరు కటింగ్ చేసేంత వరకు మీరు ఈ రౌండ్ నెక్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక 5000 సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, రోజుకి ఒక 100 సార్లు చొప్పున ఈ రౌండ్ నెక్ అనేది మీకు ఆటోమేటిక్ గా మీరు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా కటింగ్ అనేది చేయగలుగుతారు. అదే విధంగా ఈ శంఖ షేప్ అనేది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా లెఫ్ట్ రైట్, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఈ విధంగా 2 రకాలుగా కూడా శంఖ షేప్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. ఈ శంఖ షేప్ కూడా ఈ విధంగా మీరు ఒక 1000 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్ట్రైట్ లైన్స్ కానీ స్క్వైర్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ ఈ విధంగా ఈ శంఖ షేప్ కానీ ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయమంటున్నానో అన్నిసార్లు కానీ మీరు రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే వీటికి మాత్రమే మీరు ఒక 10 డేస్ వరకు టైం అనేది కేటాయించుకోండి. ఓకేనా. ఒక 10 డేస్ అనేది టైం పెట్టుకోండి. ఓకే. రోజు కూడా ఏం చేస్తారు అని అంటే స్ట్రైట్ లైన్స్ ఒక 100. ఓకేనా. ఇంకా ఈ స్క్వైర్ నెక్ అనేది ఒక 50 సార్లు కటింగ్ చేయండి. ఓకేనా. ఈ రౌండ్ నెక్ అనేది ఒక 100 సార్లు, మీకు వీలైతే 200 సార్లు అయినా సరే ఈ రౌండ్ నెక్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు త్వరగా ఫినిషింగ్ అనేది నీట్ గా కటింగ్ చేయగలుగుతారు. తర్వాత ఇది వచ్చేసి ఒక 100 సార్లు ఈ విధంగా. ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. ఈ విధంగా మీరు ఒక 10 రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ తీసుకోండి, ఒక 100 లైన్స్ వేసుకొని 100 లైన్స్ మీద కటింగ్ చేయండి. కొంచెం గ్యాప్ పెట్టుకోండి, ఒక 1 అవర్ అలా గ్యాప్ పెట్టుకొని మళ్ళీ స్క్వైర్ నెక్ అనేది ప్రాక్టీస్ చేయండి. స్క్వైర్ నెక్ అనేది ఒక 50 సార్లు వేసుకొని స్క్వైర్ నెక్ అనేది కటింగ్ చేయండి. తర్వాత ఈ రౌండ్ నెక్ అనేది ఒక 100 సార్లు కానీ వీలైతే మీకు 200 సార్లు అయినా సరే ఒక రోజులో ప్రాక్టీస్ అనేది చేయండి. తర్వాత ఈ శంఖ షేప్ కూడా ఒక 100 సార్లు అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. 100 సార్లు అంటే లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కలిపి ఒకసారి అండి. ఓకేనా. ఇది ఒకసారి ఇట్లా అన్నమాట. ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏంటి అంటే మీకు కటింగ్ స్కిల్స్ అనేటివి బాగా పెరుగుతాయండి. ఓకేనా. బాగా మీరు కటింగ్ అనేది చేయగలరు. ఈ విధంగా మీరు కటింగ్ చేయడం వల్ల ఏంటి అంటే 10 డేస్ లోనే మీకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ అనేది అయితే వస్తుందండి. ఓకేనా. కాబట్టి ఈ రకంగా నేను చెప్పినట్లుగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఒక 10 డేస్ కాకపోతే 20 డేస్ అని టైం పెట్టుకోండి. కానీ ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ స్ట్రైట్ లైన్స్, స్క్వైర్ నెక్, రౌండ్ నెక్, ఈ శంఖ షేప్ ఈ విధంగా కటింగ్ చేయడం అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏవైతే మీకు చెప్పున్నానో స్ట్రైట్ లైన్స్, స్క్వైర్ నెక్, రౌండ్ నెక్, ఈ శంఖ షేప్ అనేది ఏ విధంగా మనము మార్కింగ్ చేసుకొని పేపర్స్ మీద ఏ విధంగా కటింగ్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నానండి. వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసి ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా అంటే స్ట్రైట్ లైన్స్, స్క్వైర్ నెక్, రౌండ్ నెక్, శంఖ షేప్ ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను ఎన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేయమంటున్నానో, ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేయమన్నానో ఆ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కటింగ్ స్కిల్స్ అనేటివి బాగా పెరుగుతాయండి. ఓకేనా. కాబట్టి తప్పకుండా ఎవరైతే కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకుంటున్నారో మీ అందరూ కూడా ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా.
ఒక పేపర్ తీసుకోండి. ఈ విధంగా ఏదైనా సరే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఓకేనా? ఈ పేపర్ తీసుకున్న తర్వాత ఇలాంటి ఒక చిన్న ప్లాస్టిక్ స్కేల్ అనేది అయితే తీసుకోండి. చిన్న స్కేల్ సరిపోతుందండి. ఓకేనా? పేపర్ కూడా ఇలాగ మీరు ఒక చిన్న ముక్క అనేది తీసుకోండి, మరి పెద్ద సైజ్ కాకుండా. ఓకేనా? ఈ విధంగా మీరు స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ అనేటివి అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా? పేపర్ అనేది కూడా మరీ ఎక్కువగా తీసుకోకండి. అంటే ఒక పేపర్ నోట్బుక్లో నుంచి ఒక పేపర్ తీసారనుకోండి, దానికి సగానికి కట్ చేసుకొని హాఫ్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? లాంగ్ నోట్బుక్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే లైన్స్ వేస్తున్నామో ఆ లైన్స్ మీదే కటింగ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి, మనము ఇలా పెట్టి కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కన్వీనియంట్గా ఉండదు కాబట్టి పేపర్ని ఇలా క్రాస్గా కొంచెం తిప్పుకొని ఈ విధంగా కటింగ్ అనేది అయితే చేయండి. ఓకేనా? ఈ విధంగా మీరు స్ట్రైట్ లైన్స్ అనేటివి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మనం ఏదైతే లైన్ వేసుంటామో ఆ లైన్ మీదే కటింగ్ అనేది జరగాలన్నమాట. ఈ విధంగా అయితే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. వైట్ లాంగ్ నోట్బుక్స్ ఉంటాయి కదండి, వైట్ లాంగ్ నోట్బుక్స్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి సగం పేపర్ అనేది తీసుకోండి. ఫుల్ పేపర్ కూడా వద్దు, అంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ పేపర్ అనేది తీసుకొని ఈ విధంగా రైట్గా లైన్స్ అనేవి వేసుకొని ఒక చిన్న ప్లాస్టిక్ స్కేల్ అనేది పెట్టుకోండి పక్కన. ఇలా ఈ లైన్స్ మీదే కటింగ్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా రోజు కూడా ఒక 100 లైన్స్ అనేటివి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇలా మీరు కట్ చేసిన తర్వాత ఏంటి అని అంటే ఇలా మనకి కటింగ్ పీసెస్ వచ్చి ఉంటాయి కదా, ఇలా మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని పీసెస్ వచ్చాయి అనేది. ఇక్కడ చూస్తే నాకు 1 2 3 4 5 6 7 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఈ విధంగా మీరు కూడా కౌంట్ చేసుకోండి. ఒక 100 పీసుల వరకు అయితే కటింగ్ చేయండి. ఓకేనా? తర్వాత వచ్చేసి స్క్వేర్ నెక్ అండి. ఒక పేపర్ తీసుకొని మన వైపు నుంచి అవతల వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సమానంగా. ఇప్పుడు మన వైపున వచ్చేసి ఈ విధంగా మడత ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకేనా? మన వైపున వచ్చేసి ఒక మడత ఉండేలాగా పేపర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ విధంగా మీరు స్క్వేర్ నెక్ అనేది అయితే డ్రా చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇలాగా స్క్వేర్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలాగా ఇంకో స్క్వేర్ నెక్ అనేది అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనము ఒకేసారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కటింగ్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్నర్ నుంచి ముందుకి ఒక చిన్న గీత అనేది పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కటింగ్ అనేది చేసుకోండి. అంటే మీకు కన్వీనియంట్ కోసం అన్నమాట, కార్నర్ అనేది కటింగ్ నీట్గా రావడం కోసంగా. ఓకేనా? ఒకేసారి మీరు కార్నర్ వరకు కట్ చేసేసారనుకోండి స్క్వేర్ నెక్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి నీట్గా కటింగ్ జరగడం కోసంగా కార్నర్లో ఈ విధంగా అయితే కటింగ్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మీరు నేను ఎన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నానో వీడియోలో చెప్తున్నానో అన్నిసార్లు మీరు ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. కటింగ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి మనకి కరెక్ట్గా షేప్ వచ్చిందా లేదా, కార్నర్స్ ఏమైనా సరే అటు ఇటు కట్ చేసామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక పేపర్ తీసుకోండి. ఈ పేపర్ని కూడా మన వైపు నుంచి అవతల వైపుకి ఇలా సమానంగా మడత పెట్టుకోండి. ఓకేనా? ఇందాక మనం ఏదైతే స్క్వేర్ నెక్ అనేది డ్రా చేసామో అలానే ఇలా బాక్స్ లాగా వేసుకోండి. ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి ఇప్పుడు చెప్పబోతున్నది. ఓకేనా? ఈ విధంగా మనం బాక్స్ వేసుకున్న తర్వాత కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా ఒక లైన్ అనేది వేసుకోండి కార్నర్ నుంచి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంతైనా రావచ్చు అండి పొడవు అనేది. దానికి మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని ఈ డాట్ నుంచి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి ఈ విధంగా మీరు నీట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని మనం ఏదైతే డ్రా చేస్తున్నామో దాని మీదే కటింగ్ అనేది అయితే జరగాలి. ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది అయితే కటింగ్ అనేది అయితే జరగాలి. ఓకే, ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి రౌండ్ షేప్ వచ్చిందా లేదా, కొంచెం అటు ఇటుగా కట్ చేసామా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇందాక ఎలా అయితే మనం ఫస్ట్ ఒక బాక్స్ వేసుకుంటామో స్క్వేర్ బాక్స్ అనేది అలా వేసేసుకొని ఇందాక నేను చెప్పిన విధంగానే ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనం మార్క్ చేసిన దాని మీదే కటింగ్ అనేది అయితే చేసుకోవాలి. రౌండ్ మెడ అనేది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అన్నిటికంటే ఎక్కువగా రౌండ్ మెడే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది మొదటిసారి కట్ చేసినప్పుడు ఎలా వచ్చింది, రెండోసారి ఎలా వచ్చింది. ఇలాగా మీరు చెక్ చేసుకుంటే డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి శంఖ షేప్ అండి. ఓకేనా? శంఖ షేప్ అనేది మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
ఈ విధంగా ఇటువైపున అటువైపున అన్నమాట. ఓకేనా, ఇలాగా ఒక పేపర్ తీసుకొని ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా మనం ఈ విధంగా ఇలా స్క్వేర్ బాక్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ రైట్. ఓకేనా, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం కార్నర్ నుంచి లెఫ్ట్ రైట్ వేసుకున్న తర్వాత కార్నర్ నుంచి మనము ఒక 1 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇటువైపున కూడా ఒక 1 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. తర్వాత మధ్యలోకి ఒక డాట్ పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ కూడా మధ్యలోకి ఒక డాట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ముందుకి ఇలా మార్క్ చేసుకోండి. ఇటువైపున కూడా ఇక్కడ నుంచి ముందుకి ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ అనేటివి మనం కలుపుకుంటూ షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం శంఖ షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత అటువైపున కూడా మనము ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. ఆ 3 డాట్స్ని కలుపుతూ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మార్క్ చేస్తున్నామో దాని మీదే కటింగ్ అనేది అయితే జరగాలి. శంఖ షేప్ కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ వీడియోలో చెప్పిన స్ట్రైట్ లైన్స్, స్క్వేర్ నెక్, రౌండ్ నెక్, ఈ శంఖ షేప్ అనేది బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. ఇది బేసిక్ అండి. ఓకేనా, ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఒక చుడీదార్ డ్రెస్ కటింగ్ చేసినప్పుడు కానీ లేదా జాకెట్ కటింగ్ చేసినప్పుడు కానీ మీరు నీట్గా కటింగ్ అనేది చేయగలుగుతారనమాట. ఇదంతా కూడా రఫ్ వర్క్ అండి. ముందు బిగినింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు ఈ రఫ్ వర్క్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్ అనేది కాటన్ క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ కూడా బాగా మందంగా ఉండేటువంటి కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. ఓకేనా, తీసుకొని ప్లెయిన్ క్లాతే తీసుకోండి. ప్లెయిన్ క్లాత్ అయితే మీకు మార్కింగ్ చేసినప్పుడు ఈజీగా కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా, ఆ క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా మీరు స్ట్రైట్ లైన్స్ అనేది అయితే డ్రా చేసుకోండి. ఆ క్లాత్ మొత్తానికి కూడా ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఏవైతే స్ట్రైట్ లైన్స్ వేస్తున్నామో ఆ లైన్ మీద కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే లైన్ మీద కుట్టాలి అనుకుంటున్నామో ఆ లైన్ కట్టి ఇటు 2 చేతులు ఇలా పెట్టాలండి. ఇలా క్రాస్గా పెట్టాలన్నమాట. ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు, మీకు కంఫర్ట్ అనేది ఉండదు. ఇలా క్రాస్గా పెట్టుకుంటూ మనము ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీద కుట్టు అనేది వచ్చేలాగా కుట్టాలన్నమాట. స్టార్టింగ్లో మీకు ఆ లైన్ మీద కుట్టు రాకపోయినా పర్వాలేదండి, కానీ బ్యాలెన్సింగ్గా ఆ లైన్ మీద కుట్టు వేయడానికి అయితే ట్రై చేయండి. నిదానంగా ఆ లైన్ మీద కుట్టు అనేది వేయగలుగుతారు. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి పాదాన్ని ఇలా పైకి లేపుకొని క్లాత్ని ఇలా తిప్పుకొని ఒక ఎడమ చేత్తో క్లాత్ మీద ఇలా పట్టుకొని వీళ్ళు ముందుకి వెనక్కి అంటూ క్లాత్ని ఇలాగా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా చెరుపుతూ ఉన్నట్లయితే ఈ విధంగా మనకి దారం అనేది అయితే ఇలా బయటకు వస్తుందండి. సూదిలో నుంచి బాబిన్ కేసులో నుంచి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ దారాన్ని మనం ఇలా వెనక్కి పెట్టేసుకొని పాదాన్ని కిందకి దించుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కుట్టేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లైన్ మీద కూడా అలానే కుట్టాలండి. ఓకేనా, రఫ్ కుట్టు అనేది ఇప్పుడే కాదండి, ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు రఫ్ కుట్టు అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా వివరంగా నేర్పిస్తాను. ఓకేనా, ఈ విధంగా అయితే ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా, సూదిలో నుంచి బాబిన్ కేసులో నుంచి దారం అనేది మనకి ఇక్కడ మార్జిన్ కనిపిస్తుంది కదండి, ఇంత దూరంలో అయితే ఉండాలన్నమాట. ఓకేనా, కొంచెమే కానీ థ్రెడ్ అనేది ఉనింది అనుకోండి, మీరు కుట్టేటప్పుడు సూదిలో నుంచి దారం ఎగిరిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కనీసం 3 ఇంచులైనా సరే పొడవు ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొక క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా మనము కొంచెం వెడల్పుగా మనం ఈ విధంగా లైన్స్ అనేటివి అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, కొంచెం బాగా వెడల్పుగా అంటే ఒక 3.5 ఇంచు వెడల్పైన ఉండేలాగా ఈ విధంగా క్లాత్కి లైన్స్ అనేటివి వేసుకొని ఏదైతే లైన్ అనేది వేస్తున్నామో ఆ లైన్ మీదే కటింగ్ అనేది అయితే చేయాలన్నమాట. మనకి ఇలాగ విడివిడిగా పీసులు అనేటివి వస్తాయి. ఓకేనా, ఈ విధంగా మీరు ఆ లైన్స్ మీదే కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ అనేది విడివిడిగా తీసుకొని చూడండి. ఇప్పుడు మనము ఈ విధంగా ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి చివర్లను కుట్టు అనేది వేయాలన్నమాట. తర్వాత మళ్ళీ అంతే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపున అటువైపున 2 వైపులా కూడా చివర్లను కుట్టు వేయడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఈ విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ చివర్లను కుట్టు అనేది అయితే వేసేసుకోవాలి. ఓకే, తర్వాత మనము అంతే క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసి చివర్లను కుట్టు అనేది అయితే వేయాలి. ఈ విధంగా మీరు కుట్టడం వల్ల ఏంటి అని అంటే ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు క్లాత్ని ఫోల్డింగ్ చేయడం అనేది చివర్లను కుట్టు వేయడం అనేది అయితే బాగా అలవాటు అవుతుందండి. ఓకేనా, కాబట్టి బాగా ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. తర్వాత మళ్ళీ మనం అటువైపున చివర్లను కుట్టేటప్పుడు క్లాత్ని రైట్ సైడ్ పెట్టాలన్నమాట. ఓకేనా, క్లాత్ని రైట్ సైడ్ పెట్టి మనం చివర్లను కుడితేనే మనకి ఫినిషింగ్ అనేది అయితే నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా,
ఈ విధంగా మనం క్లాత్ని రైట్ సైడ్ పెట్టి చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే. తర్వాత వచ్చేసి స్క్వేర్ మేడ అండి. ఈ స్క్వేర్ మేడ కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కుట్టాలి. చేతులు రెండు కూడా అటు ఇటు ఇలా క్రాస్గా పెట్టండి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కుట్టాలన్నమాట. ఓకే, మనకి ఎక్కడైతే స్క్వేర్ షేప్ కార్నర్ ఉందో అక్కడికి వచ్చేసరికి ఇలా మనం ఆపుకోవాలండి. ఓకేనా, సూది అనేది కిందకి దిగి ఉంటే పర్వాలేదు. ఒకవేళ పైకి ఉందనుకోండి సూది అనేది, మనం ఏం చేయాలంటే కిందకి దింపాలన్నమాట. అంటే క్లాత్లోకి సూది అనేది దిగి ఉండాలి కరెక్ట్గా కార్నర్ పాయింట్ దగ్గర. అలా దిగి ఉన్నప్పుడు పాదాన్ని ఇలా పైకి లేపుకొని ఇలా మొత్తం కూడా మనం ఇలాగా తిప్పుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కార్నర్ వరకు కుట్టాలన్నమాట. పాదాన్ని ఇలా కిందకి దింపుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఈ కార్నర్ వరకు మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ కూడా ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలండి. ఒకవేళ క్లాత్లోకి సూది అనేది దిగి ఉండకపోతే వీల్తో ఒక్కసారి మనం రొటేట్ చేసినట్లయితే సూది అనేది క్లాత్లోకి దిగుతుందండి. ఇప్పుడు మనము పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా తిప్పుకొని ఈ లైన్ మీదే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి రౌండ్ నెక్ అండి. ఈ రౌండ్ నెక్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలండి. అన్నిటికంటే ఎక్కువగా మీరు రౌండ్ నెక్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, కాబట్టి రౌండ్ నెక్ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకేనా, ఈ విధంగా రౌండ్ నెక్ అనేది ఇలా డ్రా చేసుకొని మనం ఏదైతే డ్రా చేస్తున్నామో దాని మీద కుట్టాల్సి ఉంటుందన్నమాట. చూడండి మనం ఎక్కడైతే ఇలాగ లైన్ అనేది వేసుకున్నామో రౌండ్ నెక్ లైన్, అటువైపున ఇటువైపున ఈ విధంగా రెండు చేతులు ఇలా పెట్టుకొని ఒకేసారి మనం కుట్టాల్సి ఉంటుందండి రౌండ్ నెక్. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీరు పాదాన్ని పైకి లేపకుండా ఒకేసారి మీరు ఈ విధంగా రెండు చేతులతో ఇలాగా రొటేట్ చేసుకుంటూ, నేను ఎలా అయితే చేతుల్ని ఇలా తిప్పుతున్నానో అదే విధంగా మీరు కూడా గమనిస్తూ అదే విధంగా మీరు ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని అంటే రౌండ్ నెక్ మొత్తాన్ని కూడా ఒకేసారి కుట్టాలన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా ఆపకుండా పాదాన్ని పైకి లేపకుండా బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఒక్కసారిగా మీకు రాదండి స్టిచ్చింగ్ అనేది, కానీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే మీరు నీట్గా కుట్టగలుగుతారు. ఓకేనా, 10 ఇంచెస్ పొడవు 5 ఇంచెస్ వెడల్పుతో 2 కాటన్ క్లాత్లు అయితే తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ అనేది ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మనము గీస్ ముక్కతో ఈ విధంగా 1/2 ఇంచు పొడవుతో, ఓకేనా, 1/2 ఇంచు పొడవుతో ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి మనము 1.5 ఇంచు గ్యాప్తో ఇంకొక 1/2 ఇంచు పొడవు అనేది ఇలా మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇలాగా మనం అక్కడక్కడక్కడక్కడ 1.5 ఇంచు గ్యాప్తో ఈ విధంగా మనము ఒక 1/2 ఇంచు పొడవుతో ఈ విధంగా ఒక చిన్న లైన్ అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏదైతే మనం మార్క్ చేస్తుంటామో అక్కడ వరకు రఫ్ కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ వరకు రఫ్ కుట్టు వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి రఫ్ కుట్టు వేసుకొని ఇట్లా అనమాట. మనం ఏదైతే 1/2 ఇంచు పొడవుతో మార్కింగ్ పెట్టినామో అక్కడ వరకు మాత్రమే రఫ్ కుట్టు వేసుకొని మిగతాదంతా కూడా మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఏ విధంగా రఫ్ కుట్టు వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ అక్కడి నుంచి మనం ఎక్కడైతే 1/2 ఇంచు పొడవు అనేది ఒక లైన్ వేస్తున్నామో అక్కడ వరకు నార్మల్గా మనం కుట్టాలన్నమాట. ఓకేనా, నార్మల్గా మనం ఎలా అయితే కుడతామో అలానే కుట్టాలన్నమాట. ఫస్ట్ సూదిని క్లాత్లోకి దించుకొని 1/2 ఇంచు పొడవు ఏదైతే వేసుంటామో ఈ 2 ఫింగర్స్ అనేటివి అటు ఇటు పెట్టుకొని, ఓకేనా, లైన్కి అటు ఇటు పెట్టుకొని గ్రిప్ కోసంగా మనము ఫస్ట్ కుట్టాల్సి ఉంటుంది. నార్మల్గా ఎలా కుడతాం అలానే కుట్టాలన్నమాట. ఓకేనా, అలా కుట్టుకొని ఇప్పుడు మనము ఈ 2 ఫింగర్స్ అనేటివి మన వైపుకి ఇలాగా జరపాలన్నమాట. ఓకేనా, చూడండి క్లాత్ మీద ఇలా పెట్టుకొని పాదాన్ని ఇలాగా పైకి కంప్లీట్గా ఎత్తకూడదండి. ఓకేనా, అలా అని చెప్పేసి పాదాన్ని కంప్లీట్గా కిందకి దించి ఉండకూడదు అనమాట. మనం రఫ్ కుట్టేసుకునేటప్పుడు ఏం చేయాలంటే పాదాన్ని కొంచెం పైకి ఎత్తితే చాలన్నమాట. ఇలా పైకి ఎత్తుకొని ఈ ఫింగర్స్ని మన వైపుకి ఇలా ముందుకి ఇలా అనుకుంటూ, అంటే క్లాత్ని ఇలా మన వైపుకి ముందుకి ఇలా జరుపుకుంటూ కుట్టాము అంటే కుట్టు అనేది మన వైపు నుంచి రివర్స్లో పడుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ అక్కడి నుంచి నార్మల్గా కుడతాం. పాదాన్ని కిందకి దించేసి కుట్టాలండి. ఓకేనా, మనం రివర్స్లో కుట్టేటప్పుడు మాత్రమే పాదాన్ని ఇలా పైకి లేపుకొని ఆ 2 ఫింగర్స్తో క్లాత్ని మన వైపుకి ఇలా జరుపుకుంటూ కుట్టాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా కుట్టినట్లయితే మీకు రఫ్ కుట్టు అనేది అయితే పడుతుంది అనమాట. ఒక కుట్టు అనేది నార్మల్గా వేస్తాము, మళ్ళీ మనము అక్కడి నుంచి రివర్స్లో
కుట్టు అనేది వేస్తాం అంతేనండి. ఫస్ట్ ఒక కుట్టు అనేది నార్మల్గా వేసి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు రివర్స్లో కుట్టు అనేది అయితే వేసుకుంటాం అనమాట. అంతే. అలా మనం ఒక 5-6 సార్లు ఇలా కుట్టాము అని అంటే మనకి కుట్టు అనేది ఒక ముద్దలాగా అయితే పడుతుందండి. ఇలా కుట్టు వేయడం వల్ల ఏంటి అని అంటే లాక్ చేసినట్టు అనమాట. ఓకేనా, ఆ కుట్టు అనేది అయితే ఊడిపోదన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుందండి మీరు. ఓకేనా, ఎందుకు అనంటే మనం ఎప్పుడైనా సరే కుట్టాలి అనుకున్నప్పుడు ఒక లైన్ మనం కుట్టాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో ఈ రఫ్ కుట్టు అనేది వేస్తామన్నమాట. ఈ రఫ్ కుట్టు వేయడం వల్ల ఏంటి అనంటే ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి మనం ఎలా కుడతామంటే సహజంగా ఒక లైన్ మనం వేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్లో మనము రఫ్ కుట్టు అనేది అయితే వేసుకుంటాం. ఈ విధంగా ఇలా స్టార్టింగ్లో రఫ్ కుట్టు అనేది ఇలా వేసుకొని మనం నార్మల్గా కుట్టుకుంటూ వచ్చేస్తాం అనమాట. ఆ లైన్ అంతా కూడా కుట్టుకుంటూ వచ్చేసి అదే విధంగా ఎండింగ్లో కూడా ఈ విధంగా రఫ్ కుట్టు అనేది అయితే వేసుకుంటాం అనమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా. ఓకే, ఈ రఫ్ కుట్టు వేసేటప్పుడు మాత్రము లైన్ అటువైపున ఇటువైపున 2 ఫింగర్స్ని ఇలా పెట్టుకొని గ్రిప్కి ఇలా కుడితేనే మీకు ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా కుట్టినప్పుడు ఏంటి అంటే ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలా కాకుండా మనం స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది వేయకుండా చూడండి, ఇప్పుడు నేను స్టార్టింగ్లో రఫ్ కుట్టేసాను, అలాగే ఎండింగ్లో కూడా రఫ్ కుట్టేసాను. ఇలా కుట్టినప్పుడు ఏంటి అని అంటే మనకి కుట్టు మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ వేసినటువంటి ఆ కుట్టు అనేది ఏంటి అని అంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఓకేనా, అలా కాకుండా మనము నార్మల్గా ఒక కుట్టు అనేది వేసేసుకున్నాం అనుకోండి, అది స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మన రఫ్ కుట్టు అనేది అయితే వేయలేదు, జస్ట్ నార్మల్గా ఒక కుట్టు అనేది కుట్టేసాం అనుకోండి, ఆ కుట్టు ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను నార్మల్గా ఇక్కడ ఏంటి అంటే రఫ్ కుట్టు వేయకుండా ఒక లైన్ అనేది వేసాను కదా. ఇప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో నేను మీకు విప్పి చూపిస్తాను చూడండి. మనకి ఈజీగా ఏంటి అని అంటే కుట్లు అనేవి ఊడిపోతాయి అన్నమాట. ఓకేనా, చూడండి ఇలా మనం వదిలేసామనుకోండి రఫ్ కుట్టు వేయకుండా స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఇలా మనకి ఊడిపోతాయి. టైలరింగ్ వర్క్ మనం చేసేటప్పుడు తప్పకుండా కూడా రఫ్ కుట్టు అనేది అయితే వేయాల్సి ఉంటుందండి. ఆ రఫ్ కుట్టు కూడా మీరు బాగా నీట్గా వేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా అంటే అలా చిక్కు చిక్కుగా వేసారు అంటే చూడడానికి బాగుండదు అనమాట. ఓకేనా, కాబట్టి రఫ్ కుట్టు వేయడం కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయాలండి ఎవరైతే కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో. ఓకేనా, చూడండి ఇలా మనం ఇలా లాగంగానే వచ్చేస్తుంది అనమాట. మనకి కుట్లు అనేటివి తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా, ఇలా అయితే మనకి ఊడిపోతాయి అన్నమాట. ఓకేనా, అలా కాకుండా మనం రఫ్ కుట్టు వేసినటువంటి లైన్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి సామాన్యంగా ఊడదనమాట. ఎందుకంటే ఒక కుట్టు మనం వేసి దానిపైన మళ్ళీ మనం రివర్స్లో కుట్టు ఉంటాం కాబట్టి ఆ కుట్టు ఊడడం అనేది అయితే జరగదనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. చూడండి, ఫస్ట్ మనం ఎక్కడైతే 1/2 ఇంచు పొడవు అనేది మాత్రమే పెట్టుంటామో 1/2 ఇంచు పొడవు దగ్గర మాత్రమే రఫ్ కుట్టు అనేది అయితే వేసుకొని మిగతా అదంతా కూడా మామూలుగా స్ట్రైట్గా లైన్ అనేది అంటే మామూలుగా మనం ఎలా అయితే కుడతామో అలా కుట్టుకుంటూ ఎక్కడైతే మార్క్ చేస్తుంటామో పర్టికులర్గా ఓకేనా మార్కర్తో ఆ మార్కర్ వరకు మాత్రమే రఫ్ కుట్టు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మీకు బాగా అలవాటు అవుతుంది అనమాట రఫ్ కుట్టు వేయడం అనేది. ఓకేనా, మీకు బాగా బ్యాలెన్సింగ్ గ్రిప్ అనేది అయితే ఉంటుందన్నమాట. మీరు డ్రెస్సెస్ కానీ జాకెట్స్ కానీ కుట్టేటప్పుడు ఏంటి అంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా రఫ్ కుట్టు ఇక్కడ వేసేసేయండి. నార్మల్గా మళ్ళీ మామూలుగా స్ట్రైట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసండి. మళ్ళీ ఎక్కడైతే మార్కింగ్ చేస్తుంటామో అక్కడ వరకు మాత్రమే రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి. సహజంగా ఏంటి అంటే మన రఫ్ కుట్టు అనేది 1/4 ఇంచు పొడవుతో మాత్రమే వేస్తామండి. 6 ఇంచు పొడవుతో అయితే వేయము. కాకపోతే ఏంటి అంటే బిగినర్స్ కాబట్టి మీరు అంత తక్కువ పొడవుతో రఫ్ కుట్టు అనేది వేయలేరు కాబట్టి నేను మీకు 1/2 ఇంచుతో ప్రాక్టీస్ చేయమంటున్నాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏంటి అంటే మీరు ఆ సైజ్ అనేది తగ్గించుకొని కూడా మీరు రఫ్ కుట్టు వేయడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఒక 1/2 ఇంచుతో బాగా ప్రాక్టీస్ చేసి రఫ్ కుట్టు అనేది మీకు బాగా వస్తుంది అనిపించినప్పుడు ఆ సైజ్ అనేది కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ 1/4 ఇంచు పొడవుతో వేయడానికైతే ప్రయత్నించండి రఫ్ కుట్టు అనేది. ఓకేనా, చూడండి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి అని అంటే స్టార్టింగ్లో రఫ్ కుట్టు వేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసి ఎండింగ్లో కూడా రఫ్ కుట్టు అనేది అయితే వేయండి. ఓకేనా, ఈ విధంగా ఏంటి అని అంటే ఈ 2 రకాలుగా కూడా ఏంటి అంటే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఇందాక ఎలా అయితే చెప్పానో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. అది బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు ఒక 50 లైన్స్ స్ట్రైట్గా వేసుకొని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది వేసుకొని నార్మల్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. అలా ఒక 50 లైన్స్ మీద మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ రఫ్ కుట్టు అనేది అయితే ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఈ క్లాస్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి
రఫ్ కుట్టు వేసుకునేటువంటి టూల్ అన్నమాట. ఇందాక నేను మీకు నార్మల్గా ఎలా మనం పాదాన్ని పైకి లేపుకొని మనం రఫ్ కుట్టు వేసుకోవాలి అనేది చూపించాను కదండి. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఐరన్ స్టాండ్ పెద్ద కుట్టు మిషన్ లోనే ఈ టూల్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఐరన్ స్టాండ్ చిన్న కుట్టు మిషన్ కి ఈ టూల్ అనేది ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఐరన్ స్టాండ్ చిన్న కుట్టు మిషన్ ఉండింది అనుకోండి, మీరు తప్పకుండా కూడా ఏంటి అని అంటే ఇందాక నేను ఎలా అయితే రఫ్ కుట్టు వేయమని చెప్పానో పాదాన్ని పైకి లేపుకొని ఆ విధంగానే రఫ్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మనకి వేరే ఆప్షన్ అనేది ఉండదు. అయితే ఐరన్ స్టాండ్ పెద్ద కుట్టు మిషన్ లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ యొక్క టూల్ అన్నమాట, ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి రఫ్ కుట్టు వేసుకునేటువంటి టూల్ అన్నమాట. ఈ టూల్ ని ఇలా మనం కిందకి ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా అదే క్లాత్ అనేది జరిగిపోతూ రఫ్ కుట్టు అనేది అయితే వేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, మనకి ఎక్కడి వరకు అయితే రఫ్ కుట్టు కావాలో అక్కడ వరకు మనం ఈ విధంగా ఇలా నొక్కి పెట్టి ప్రెస్ చేసి పెడితే అక్కడ వరకు కుట్టు అనేది అయితే వస్తుంది. వద్దు అనుకున్నప్పుడు మనం దీన్ని ఇలా వదిలేస్తాం అనమాట. ఓకేనా, దీన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు మాత్రమే రఫ్ కుట్టు అనేది అయితే పడుతుంది, అంటే కుట్టు అనేది రివర్స్ లో వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇది ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ నార్మల్ గా కుడతాము, మనము అదే కుట్టు మీద మన వైపు నుంచి రివర్స్ లోకి వెళ్ళాలి కుట్టు అనుకున్నప్పుడు దీని కిందకి ఇలా ప్రెస్ చేస్తాం అనమాట. దీన్ని మనం కిందకి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, మన వైపు నుంచి కుట్టు అనేది రివర్స్ సైడ్ వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఈ టూల్ అనేది అయితే యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం పాదాన్ని పైకి లేపుకొని ఫింగర్స్ ని క్లాత్ తో జరుపుకుంటూ ఎలా అయితే కుడతామో అదే విధంగా మనం ఎక్కడైతే రఫ్ కుట్టు వేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ లోకి వచ్చేసరికి మనం ఈ టూల్ ని ఇలా కిందకి ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా క్లాత్ అనేది అదే జరిగిపోతూ కుట్టు అనేది రివర్స్ లో పడడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఈ రఫ్ కుట్టు టూల్ అనేది అయితే ఉపయోగపడుతుందండి. ఎలక్ట్రికల్ కుట్టు మిషన్ ఉందనుకోండి మీ దగ్గర, ఎలక్ట్రికల్ కుట్టు మిషన్ కి కూడా ఇదే విధంగా రఫ్ కుట్టు టూల్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అయితే మనము నార్మల్ గా పాదాన్ని పైకి లేపి కుట్టేదానికంటే కూడా ఫినిషింగ్ అనేది ఈ రఫ్ కుట్టు టూల్ తో వేసుకుంటే, రఫ్ కుట్టు టూల్ అనేది మనం ఉపయోగించినప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా అయితే వస్తుందండి. ఓకేనా, అయితే మన దగ్గర చిన్న కుట్టు మిషన్ ఉండింది అనుకోండి ఐరన్ స్టాండ్ లో, ఆ మిషన్ కి ఈ యొక్క రఫ్ కుట్టు టూల్ ఉండదు కాబట్టి ఇంకా తప్పకుండా కూడా మనం అదే విధంగా రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మిషన్ కి కానీ ఈ టూల్ అనేది కానీ ఉన్నట్లయితే ఈ టూల్ సహాయంతోనే మీరు రఫ్ కుట్టు అనేది అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా మీకు చాలా నీట్ గా అయితే వస్తుంది అనమాట. ఓకేనా, 12 ఇంచుల పొడవు 8 ఇంచుల వెడల్పుతో 2 కాటన్ పీసులు తీసుకోండి. ఇప్పుడు ఒక పీస్ మీద ఇంకొక పీస్ని ఈ విధంగా పెట్టండి. కాటన్ క్లాత్లే తీసుకోండి, స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి. ఓకేనా, 1 ఇంచు వెడల్పు అనేది పెట్టండి. ఓకేనా, 1 ఇంచు వెడల్పు అనేది పెట్టాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి కిందకి 5 ఇంచెస్ పెట్టండి. ఓకేనా, పొడవు వచ్చేసి మీరు ఇక్కడ నుంచి కిందకి ఒక 5 ఇంచులు పెట్టాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసుకోండి స్ట్రైట్గా. తర్వాత కింద అడ్డంగా ఒక లైన్ వేసుకోండి, అక్కడ వరకు కుట్టాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కింద నుంచి పైకి 1 ఇంచ్ పైకి, కింద నుంచి పైకి 1 ఇంచ్ పైకి ఇలాగా అడ్డంగా ఇంకొక గీత అనేది వేసుకోండి. ఫస్ట్ ఇక్కడ రఫ్ కుట్టు వేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ రఫ్ కుట్టు అనేది తప్పకుండా వేయాలి. 1 ఇంచ్ పొడవుతో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోవాలి. అందుకని మనం ఇక్కడ ఇలాగ మార్కింగ్ పెట్టుకుంటాం అనమాట కింద. ఓకేనా, 1 ఇంచ్ వెడల్పుతో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి. స్టార్టింగ్లో రఫ్ కుట్టు వేసుకోండి, ఇలానే కుట్టుకుంటూ రండి. మనము అడ్డంగా లైన్ వేసున్నాం కదా 1 ఇంచు పైన, ఇక్కడ వరకు ఏంటి అంటే ఒక 1 ఇంచ్ పొడవుతో రఫ్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా వేసేటప్పుడు ఏంటి అంటే 2 ఫింగర్స్ని ఈ విధంగా లైన్ అటువైపున ఒక ఫింగర్ ఇటువైపున ఒక ఫింగర్ ఇలా పెట్టుకొని రఫ్ కుట్టు వేసుకున్నారనుకోండి, మీరు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే ఆ లైన్ మీద స్ట్రైట్గా వస్తుందన్నమాట, గ్రిప్ ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి ఈ విధంగా కుట్టాలి. తర్వాత ఇక్కడ మనం రఫ్ కుట్టు వేసుకున్నాం కదండి, చూడండి ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇట్లాగా రివర్స్లో పెట్టాలన్నమాట. ఓకేనా, ఇలాగా రివర్స్లో పెట్టాలి. చూడండి ఇక్కడ మనకి రఫ్ కుట్టు అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇట్లా మనం క్లాత్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కింద వీ షేప్ లాగా కనిపిస్తుంది. చూడండి, ఓకేనా, కింద వీ షేప్ లాగా ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వీ షేప్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి పైకి అనమాట ఒక 10 ఇంచు పైకి. ఓకేనా, 10 ఇంచు పైకి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి కింద నుంచి. ఓకేనా, కింద ఓపెనింగ్ ఉంది కదా అక్కడ నుంచి పైకి 1/2 ఇంచ్ పైకి ఇలా పెట్టుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి రఫ్ కుట్టు ఉంది కదా, ఆ రఫ్ కుట్టు దగ్గరికి కరెక్ట్గా కూడా ఏంటి అంటే మన క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇటువైపున అటువైపున 2 వైపులా కూడా ఇలా లోపలికి ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి.
ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టడం అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. మనం ఏదైతే ఇక్కడ అడ్డంగా ఒక గీత గీస్తున్నామో అక్కడ దాకా కుట్టాలన్నమాట. మనం లైన్ వేస్తున్నాం కదా, ఆ లైన్ దాకా కుట్టేసి ఆ లైన్ దగ్గరికి కరెక్ట్గా సూది అనేది క్లాత్లోకి దిగేలా పెట్టుకోవాలి. ఓకేనా, సూది అనేది క్లాత్లోకి దిగాలండి ఆ లైన్ దగ్గరికి. ఓకేనా, ఇప్పుడు సూది క్లాత్లోకి ఉన్నప్పుడు పాదాన్ని ఇలా పైకి లేపి ఇలా తిప్పాలన్నమాట. ఓకేనా, ఆ లైన్ మీదకి సూది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇటు సైడ్ కూడా క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ లైన్ మీద కుట్టాలి. ఓకేనా, ఆ లైన్ మీద మీరు కుట్టేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా ఈ 2 ఫింగర్స్తో గ్రిప్ మెయింటైన్ చేయాలి. అటువైపున ఒక ఫింగర్, ఇటువైపున ఒక ఫింగర్ ఇలా పెట్టుకొని ఆ లైన్ మీద కుట్టాలన్నమాట. అప్పుడే మీకు ఇక్కడ స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే క్రాస్గా రావడం, అటు ఇటు వెళ్ళడం లైన్ అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా కరెక్ట్గా సూది అనేది క్లాత్లోకి దిగి ఉండగా ఇలా పాదాన్ని పైకి లేపుకొని ఇలా తిప్పుకొని పాదాన్ని కిందకి దించుకొని ఇటువైపున చివర్లను కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఓకేనా, చుడిదార్ డ్రెస్కి స్లీవ్స్ కుట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, కాబట్టి ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఎవరైతే బిగినర్స్ ఉంటారో. ఓకేనా, ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందండి. చూడండి, షేప్ అనేది అయితే మనకి ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా మనకి స్క్వేర్ షేప్లో అయితే వస్తుంది. ఓకేనా, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీరు నీట్గా స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతారండి. ఓకేనా, ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్లయితే చూడండి, రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం వీ షేప్లో కుట్టాలి ఇటు సైడ్. ఓకేనా, చూడండి, ఇప్పుడు మనకి మధ్యలో కుట్టు అనేది వేసుంటాం కాబట్టి లోపల సైడ్ రఫ్ కుట్టు అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము స్క్వేర్ షేప్లో ఒక కుట్టు కుట్టాం కదా, అక్కడికంటే కూడా కొంచెం కిందకి ఇలా మార్క్ చేసుకోండి. స్క్వేర్ షేప్లో కుట్టాం కదా, అక్కడికంటే కొంచెం కిందకి ఇలా మార్క్ చేసుకొని చూడండి, ఈ చివర్లను ఇలా కుట్టుకుంటూ చూడండి, ఇక్కడ మధ్యలోకి మనకి కుట్టు లైన్ అనేది ఉంటుంది కదా, అలా వచ్చేసి ఇట్లా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే మనకి వీ షేప్లో రావాలన్నమాట కింద షేప్ అనేది. ఓకేనా, చూడండి, ఇలా చివర్ని ఇలా కుట్టుకుంటూ ఇలా పైకి వచ్చేసేయండి. మనం మార్కింగ్ పెట్టున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకొని అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. అంటే మనకి వీ షేప్లో రావాలన్నమాట. ఓకేనా, చూడండి, ఈ విధంగా ఇలా కుట్టుకుంటూ మనం మార్కింగ్ పెట్టాం కదా, స్క్వేర్ షేప్ కంటే కొంచెం కిందకి ఇలా మార్క్ చేసాం కదా, ఇక్కడికి రావాలన్నమాట. ఇలా వచ్చేసేయాలి. ఇలా వచ్చేసి ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సూది అనేది క్లాత్లోకి దిగాలండి. క్లాత్లోకి దిగి ఉన్నప్పుడు పాదాన్ని ఇలా పైకి లేపి ఇలా మొత్తం క్లాత్ని ఇలాగా తిప్పేసేయండి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటువైపున ఉన్నటువంటి క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ని కూడా ఇలా పెట్టుకొని మీరు కుట్టినట్లయితేనే మీకు కరెక్ట్గా అక్కడ వీ షేప్ అనేది అయితే వస్తుందండి. మీరు కరెక్ట్గా కుట్టగలుగుతారు. ఆ చివర్లనే కుట్టు వేసుకుంటూ కిందకు వచ్చేయాలన్నమాట. ఓకేనా, అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది అక్కడ నీట్గా వస్తుందండి. లేకపోతే మీకు అక్కడ వీ షేప్ అనేది అయితే కనిపించదు అనమాట. కొంచెం అటు ఇటు షేప్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, చూడండి, పైన వచ్చేసి స్క్వేర్ షేప్ రావాలి, కింద వచ్చేసి ఈ విధంగా వీ షేప్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా మనం డ్రెస్కి స్లీవ్స్ అనేటివి అయితే బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇది వచ్చేసి రఫ్ వర్క్ అండి. ఓకేనా, మీరు స్టార్టింగ్లోనే డ్రెస్సులకి ఇలాగా స్లీవ్స్ నీట్గా కుట్టలేరు కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఈ విధంగా రఫ్ క్లాత్లు అనేటివి తీసుకొని ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా స్లీవ్స్ కుట్టడం అనేది ఒక 50 సార్లు అయితే ప్రాక్టీస్ అయితే చేయండి.